మీ మనిషి మీ నాట్లలో నోట్లలో నాలుకలాగా ఉండే మనిషి మీ తమ్ముడు సద్దామని చెప్పి సందర్భంగా మీకు నడుతా ఉన్నాం. అదే కాకుండా ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నా. సర్పంచ్ సద్దాం కాదు నేనే అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీ గ్రామంలో ఏ అభివృద్ధి కావాలన్నా గత 30 సంవత్సరాల నుంచి ఈ పార్టీ గా పార్టీ ఏ పార్టీ అని చూడలే. కష్టాలలో ఎవరొచ్చినా కూడా పనిచేసిన ఆపదత్తే ఆదుకున్నాం. ధర్మానుసారం నుంచి ఇలా వేలేరు వరకు రోడ్ వేసిన అంటే ఇలా ఏ నాయకుడు వేయలే. ఇలా కమ్మరిపేట నుంచి ఇలా నారాయణగిరి నుంచి ఇలా ఈ రోడ్డు వేలేరు వరకు రోడ్ వేసినామంటే ఇవాళ మీరెవరో గమనించమని నేను అడుగుతా ఉన్నా. మడికొండ కాడ ఇవాళ మంత్రులున్నా డిప్యూటీ సీఎంలున్నా సీఎంలున్నా ఎవరున్నా అక్కడ నీళ్ళు వస్తే ఉంకు చెల్లకి వెళ్ళిపోయే వాళ్ళు. 30 రోడ్లలో ఆ బ్రిడ్జి కట్టించిన చరిత్ర నాకున్నదని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీ సద్దాం రాసిన మేనిఫెస్టోలో ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చెయ్యకపోతే సద్దాం కాదు నా గల్లా పట్టుకోమని చెప్పి సందర్భంగా సద్దాం మీకు కులానికి ముస్లిం కావచ్చు, వాడు నా తమ్ముడు, వాడి కులం లేదు మతం లేదు. అందరూ అక్క చెల్లెలు తమ్ములు అందరూ బావలు మావలు. అందరికీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీ అందరికి సేవ చేసే పూర్తి బాధ్యత నాదని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అందుకోసమే వేదిక మీద ఉన్న రాజన్న ఏ పార్టీ అయినా కూడా ఇలా సద్దాంను మద్దతు చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక మంచి మనిషి రేపు సర్పంచ్ అయితే ఎవరు మీ దగ్గర ఉంటాడు? రేపు నీ ఇంట్లో ఆపద వస్తే ఎవరుంటారు? ఇలా సర్పంచ్కి వెళ్తూ స్నేహితం చేస్తోళ్ళం కాదు, పదవుల కోసం పార్టీ మారుతోళ్ళం కాదు. ఒకటే పక్కకు ఉంటాం, ఒకటే దగ్గర ఉంటాం. మీ అందరికీ సేవ చేసే గుణమే మాది. మీరు అనుకుంటున్నారు కొంతమంది సద్దాం రౌడీ అని ప్రచారం చేస్తా ఉన్నారు. చెప్పండి, నీ గ్రామంలో ఒక్క రౌడీదని చేసినో చూంచమని నేను అడుగుతా ఉన్నా. నేనే బాధ్యుణ్ణి. తిరుగుబాటు చేస్తాడు. రౌడీకి ప్రేమ గుణం ఉంటుంది, ఆలోచన గుణం ఉంటుంది, తిరుగుబాటు గుణం ఉంటుంది, ప్రశ్నించే గుణం ఉంటుంది, ఆపదత్తే అయ్యో పాపం అనే గుణం ఉంటుంది. ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రశ్నించినందుకే రౌడీ అయితే, ఇలా అడిగినందుకే రౌడీ అయితే, ఇవాళ సమస్యల మీద పోరాటం చేసినందుకే రౌడీ అయితే వాడు నిజంగా రౌడీ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ నోట్ల నాలుగలాగా ఉంటాడో లేదో నేను ఇప్పుడు ఇల్లుకు తిరిగినా ప్రతి ఇంట్లో వాని గురించి చెప్పారు. నా ఆపదలో వచ్చాడు, నా సంపదలో వచ్చాడు, నా తాత కాలిరితే వచ్చాడు, ఇవాళ గ్రాంట్ కొట్లాడి తెస్తాడు, అభివృద్ధి కొట్లాడి తీసుకొస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే ఉంది. ప్రభుత్వ అభ్యర్థి అతనే, ఒరిజినల్ కాంగ్రెస్ అతనే, మీ అందరికి దగ్గర ఉండేవాడు సద్దామే. సద్దాం గుర్తేంటిది? సద్దాం గుర్తేంటిది? అక్కలారా అన్నారా సద్దాం గుర్తేంటిది? సద్దాంకు ఓటేద్దాం అనుకున్న వాళ్ళు 2 చేతులు ఎత్తి సద్దాం జిందాబాద్, సద్దాం సద్దాం సద్దాం. మన సద్దాం ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. మీరు అందరూ చదివే ఉంటారు, మీరు అందరూ ఆశీర్వదించే ఉంటారు. దాదాపు మీరు అందరూ తమ్ముడిని ఆశీర్వదించారు, నేను చూసా స్వయంగా. ఇందులో మెయిన్ రోడ్డు నుండి సుందరీకరణ మరియు విద్యుత్ దీపాలను సెంట్రల్ లైటింగ్ చేస్తున్నాడు. 100% చేస్తాడని చెప్పి నేను హామీ ఇస్తున్నా. సెంట్రల్ లైట్ ఒకవేళ ప్రభుత్వం పెట్టకపోతే నా సొంత నిధులకు వెళ్ళి పెట్టిస్తా అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తాను. పోచమ్మ కాలనీ మరియు వీధి వీధిన సీసీ రోడ్డు నిర్మాణము, డ్రైనేజ్ నిర్మాణం
100% 2 కోట్ల రూపాయలు మీ టౌన్కి ఇస్తానని, సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళి తీసుకొస్తానని, సీఎం గ్రాంట్కి వెళ్ళి బతిలాడి కాళ్ళు మొక్కైనా మీకోసం తీసుకొస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. స్కూల్ నందు ప్రహారీ గోడ నిర్మాణం తప్పకుండా, ఆ ప్రహారీ గోడ అందరు విద్యావంతులు మేధావులు అందులో చదువుకున్న వాళ్ళం మీరు అందరూ చదువుకోవాలి, రాబోయే తరం కూడా చదువుకోవాలని చెప్పి తప్పకుండా ఆ స్కూల్ నిర్మాణం కాంపౌండ్ వాళ్ళు చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. బొడ్రాయి ఆవరణ శుద్ధీకరణ, బొడ్రాయి తప్పకుండా మీరు అందరూ చేసుకుంటారు, దానికి నా సహకారం ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. గ్రామం ఉన్న హాస్పిటల్ 24/7 పిహెచ్ అప్గ్రేడ్ చేయించగలనని చెప్పి సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. గ్రామం నందు డిజిటల్ లైబ్రరీ, మొన్ననే ఇక్కడ కబడ్డీ పోటీలు పెట్టారు, ఇక్కడ 200 గజాల భూమి ఇస్తున్నారు. ఇలా గ్రంథాలయం చైర్మన్ తోని ఇలా హామీ తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మెరిట్ స్టూడెంట్స్ గ్రామ పంచాయతీ నుండి పోటీ పరీక్షలకు మరియు తప్పకుండా వేలేరు గ్రామంలో పేద కుటుంబాలకు ఎవరైనా అకాలంలో మరణించినప్పుడు ఇప్పుడే 3,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. తప్పకుండా పేదోళ్లకు 5,000 రూపాయలు ఇస్తాడని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. వేలేరు గ్రామంలో నేను సర్పంచ్గా గెలిస్తే నెలకు 1 రూపాయి జీతం మాత్రమే, 1 రూపాయి ఎందుకు కూడా తీసుకోవాలి, అది కూడా తీసుకోవడం చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మహిళల సంఘాల సమైక్య భవన్ కు ఏర్పాటు చేస్తాం. తప్పకుండా మీ అందరూ కూర్చొని మాట్లాడుకుంటట్టు మంచి చెడు పొదుపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలదే రాజ్యం అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా మీరందరూ మీ ఒరిజినల్ కాంగ్రెస్ అభ్యర్థి మీ కొడుకు సద్దాం ఇలా ఏం గుర్తుది రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తేనే ఇక్కడ దానికి వచ్చిన అధిష్టానానికి తిరుగుబాటు చేసే అలవాటు నాకు లేదు. అధిష్టానం చెప్పింది 100% సద్దాంకు ఓటు వేసి గెలిపండి, ఒరిజినల్ కాంగ్రెస్ అని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గురించి మీ అందరికి తెలిసినవే, అభివృద్ధి పదాలు మీ అందరికి తెలిసినవే. గతంలో నేను డిసిసి బ్యాంక్ చైర్మన్ అయినప్పుడు మీ అందరికీ ఫర్టిలైజర్ కానీ లోన్స్ కానీ ఏ విధంగా ఇచ్చానో మీ అందరికి తెలిసిన విషయమే. నేనేం కొత్త కాదు, రాజనేం కొత్త కాదు, మా గ్రామ పార్టీ అధ్యక్షుడేం గొప్ప కాదు, మా తిరుపతి అన్న గొప్ప కాదు, మా సంపద ఏం కొత్త కాదు. వేదిక మీద ఉన్న అక్కలు ఉన్నారు, కుల సంఘ సభ్యులందరికీ, ముతురాజ్ సంఘం అధ్యక్షులకు, ఇలా అన్ని దళిత కులంల అధ్యక్షులకు, చాకలి కులం అధ్యక్షులకు, రెడ్డి సంఘం అధ్యక్షులకు, అన్ని కులాల అధ్యక్షులకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. మీ సంపదను మీ సద్దాంను ఆశీర్వదించండి. మీ సద్దాం అన్ని కులాలకు అతీతంగా, దాంతో పాటు వార్డు సభ్యులు ఉన్నారు, ఆ వార్డు సభ్యులను కూడా మరవద్దు. ఎక్కడ వార్డు సభ్యులు గెలవాలి, ఎందుకంటే సర్పంచ్ గెలవాలంటే వార్డు సభ్యులు కూడా గెలవాలి. ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక్క వార్డు మెంబర్ కూడా ఓడిపోకుండా సద్దాంను 500 ఓట్ల మెజార్టీతో గెలిపించి మళ్ళీ ఇక్కడనే విజయోత్సవ సభకు వస్తా. మీ హామీలలో ప్రతి ఒక్కటి సద్దాం కాదు, నెరవేర్చే బాధ్యత నాది, వాడు మా తమ్ముడు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా రాజన్నకు, మా తిరుపన్నకు, మా గ్రామ పార్టీ అధ్యక్షులకు, సంపత్కు, వేదిక మీద ఉన్న అక్కలకు, చెల్లెలకు, వార్డు మెంబర్లకు, మాజీ సర్పంచులకు అందరికి కూడా, టీఆర్ఎస్లకు కూడా చెప్తా ఉన్నా, ఇలా టీఆర్ఎస్లు మీరు ఓట్లు వృధా చేసుకోకండి. దయచేసి పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం బీజేపీ లెవెల్కి కూడా చెప్తా ఉన్నా, గ్రామ అభివృద్ధి కోసం ఓట్లు వేయండి. సద్దాం మీ అభివృద్ధి చేసి చూపిస్తాడు. వాళ్ళకి సర్పంచ్ ముఖ్యం కాదు, ఇలా జిల్లా నాయకుడే ముఖ్యం. జిల్లా నాయకుడు కావాలంటే మీ దగ్గర అభివృద్ధి చేసి చూపిస్తాడని చెప్పి ఈ సందర్భంగా జిల్లా నాయకత్వం కోసమే వార్డు మెంబర్ నుంచి, ఉప సర్పంచ్ నుంచి, సర్పంచ్ నుంచి అనుభవం నేర్చుకొని ఇలా జిల్లా స్థాయి లీడర్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లాకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీ నాయకుని ఎంఏ పిహెచ్డి, ఎంఏ బీపీడి, వీళ్ళ భార్య బీఈడి, ఎంఏ బీఈడి, ఎంఎస్సి బీఈడి,
ఇద్దరు కూడా మేధావులే, ఇద్దరు కూడా విద్యావంతులే. ఆ అమ్మాయిది కూడా తెలుసు మీకు, వాడు వివాహం కూడా ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, బీసీ అమ్మాయిని చేసుకున్నాడు. మీ అందరికి తెలిసిన విషయమే. నేనే మాట్లాడినా, నేనే కూర్చుండబెట్టినా, నేనే పెళ్లి చేసిన, అంతేనా కదా? మీ అందరికి తెలిసిన విషయాలే. ఒక్క అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి దయచేసి మీరు నాకేస్తున్నట్టే అని భావిస్తూ మీరు తప్పకుండా ఎవరైనా వారి మీద కోపం ఉన్నా కూడా దయచేసి వాదులకు కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా, వారికి ఓటేయండి, గెలిపియండి. మీ వేలేరు అభివృద్ధి జరగకపోతే నేనే కారణం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. నాకు అభ్యంతరం ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఏ మంచి పని చేసినా, ఏ 10 మందికి ఉపయోగపడి పని చేసినా మీకు మీ అందుబాటులో ఉంటామని చెప్పి, సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఒకసారి చేద్దాంకు అందరూ చేతులెత్తి అందరూ చేకొట్టాలని చెప్పి సందర్భంగా గుర్తుకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ నాయకత్వం, సోనియమ్మ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. నేటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మేము పిలువగానే విచ్చేసినటువంటి 2 సార్లు సర్పంచ్ గా ఎన్నికైనటువంటి ఏకైక అభ్యర్థి మన కారం రాయన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి నా ముందు నా యొక్క అవ్వలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున 2 చేతులు జోడించి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తల్లులారా, మన అక్కల శంకర్ వచ్చిన ఓకే సరే. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు మన పెద్దలు, గౌరవనీయులు చెప్పినటువంటి విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి, గత 40 సంవత్సరాల నుండి సత్తరన, బత్తరన, మంచన, చెడన, ఊరు బాగుపడుతుందనా, వాళ్ళు బాగుపడతారనా, ఏదో విధంగా మన గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పి మీరు గతంలో ఉన్న కారం రాయనైనా, కరుణాకర్ అయినా, మల్లన్నైనా, మాదన్నైనా, యాదన్నైనా, భూపతి అయినా, నీరంజన్ అయినా, కత్తి సంపద అయినా, ఎంపీడీసీ రమేష్ గారు అందరికీ మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఓట్లు వేసిల్లా లేదా మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. తల్లులారా, వేసిల్లా వేయలేదా వీళ్ళందరికీ ఓట్లు? ఎప్పుడైనా సద్దాం హుసేన్కి ఓటేసిల్లా మీరు? నేను అడగలేదు, మీరు వేయలేదు. మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకున్నటువంటి నాయకుడిని కావాలని చెప్పి మీ అందరి ముందుకు వస్తున్నాను. గ్రామంలో ఏకైకంగా ఎంతమంది అభివృద్ధి కావాలని చెప్పి నన్ను ఎన్నో విధాలుగా కష్టపెట్టి, నష్టపెట్టి, అవమానించి, బూటు కాళ్ళతో తంత అంటే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టకుండా నా భార్య పిల్లనైనా వదిలిపెట్టిపోయినా కానీ తల దాచుకున్న పరిస్థితులు ఉన్నాయి, కానీ నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోలేదు. ఈ రోజున మనం పట్టేదారులం. ఎవరో కౌలుకి వచ్చినాడు ఇలా నా మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికో కౌలుకిస్తే, ఎవరికో కిరాయికిస్తే నా పార్టీలోకి వచ్చి నన్ను రౌడీ గుండా అని చెప్పి ప్రచురిస్తా ఉన్నాడు. మరి అన్నా, నిన్న వచ్చి నువ్వు రౌడీ అని చెప్పి ప్రచురించిన వారిని నీకు నోరు ఎట్లా వచ్చిందన్నా? మరి ఇన్ని రోజుల బట్టి నేను రౌడీ అని గుర్తుకు రాలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నిజమైనటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ కు, డూప్లికేట్ కాంగ్రెస్ కు జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో భాగంగా సరే సద్దాం హుసేన్ గతంలో ఉన్న ఏం చేసిండని చెప్పి అడుగుతారు. ఉప సర్పంచిగా 11వ వార్డు నుండి ఇక్కడ ఉన్నటువంటి శివాజీ యూత్ సభ్యులైనా, 11వ వార్డు సభ్యులైనా నేను అడగగానే నువ్వైతేనే బిడ్డ పని చేస్తావు, నువ్వైతేనే బిడ్డ మన వార్డులు డెవలప్ అయితే అని చెప్పి నాకు 230 ఓట్లుంటే వార్డులో 200 ఓట్లు ఏకగ్రీవంగా వేసినటువంటి వార్డు. వారి యొక్క మాటకు కట్టుబడి ఉన్న, వారు ఏదైతే పనికి కట్టుబడి ఉన్నా ఇప్పటికీ నాకు 11వ వార్డు ప్రజలు భిక్ష పెట్టిల్లు. ఈ రోజు మీ ముందుకు వచ్చిన అంటే, ఈ రోజు నేను ఈ విధంగా నిలబడ్డానంటే మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. అదే విధంగా మరొక ముఖ్యమైన విషయం, అమ్మలారా, తల్లులారా, సద్దాం హుసేన్ ఉప సర్పంచ్ అయిన తర్వాత మా యొక్క మరి సద్దాము సావులకు బతుకులు వచ్చుడు స్టార్ట్ చేసినాక వీళ్ళు వచ్చారు, కానీ అంతకుముందు ఎప్పుడైనా వీళ్ళ మొఖాలు ఒకటే అవ్వాలరా? మరి ఎక్కడ పోయింది ఈ మొఖాలు? ఇవాళ చోట్లు అడుగుతా ఉన్నారు. గల్ల బట్టి నిలదీయండి, ఇన్ని రోజులు ఎక్కడ పోయిందని చెప్పి. నా పరిస్థితి ఎట్లయిందంటే తల్లులారా, రమక్క, నా పరిస్థితి ఎట్లయిందంటే
ఎంకన్న సౌకర్యం దగ్గర ఇత్తనాలు తీసుకొచ్చిన, ఇసోటి లచ్చక్క దగ్గర పోయి కూళ్ళకు పట్టుకపోయినా, ఇసోటి అన్న దగ్గరికి పోయి వరి కోపించిన, రాసి కుప్ప పోసినాక కుప్ప మీద పందులు వచ్చిపడ్డాయి. ఏం చేయాలో చెప్పురి మీరే. పంట చేతికి వచ్చే టైంకు పందులు వచ్చిపడ్డాయి నా పంటల. ఇక ఎంకన్న సాగు గారికి ఏమి ఇవ్వాలి, కూలీళ్ళకి ఏమి ఇవ్వాలి, నాలుగులకి ఏమి ఇవ్వాలి, నా పిల్ల పిల్లలు ఏం నిలబతకాలో మీరే చెప్పురి. కాబట్టి ఆలోచించి ఓటేయ్యి. నాకు జరిగినటువంటి అన్యాయం ఏ విధంగా ఉన్నదో మీ అందరికీ తెలుసు. గ్రామంలో ప్రతి చోట కరోనా సమయంలో బియ్యమో నూకలో పండ్లో పొలాలో ఇచ్చుకుంటా ఆఖరికి కరోనా సమయంలో చచ్చిపోయిన పీరియల కాడ నుంచి మోసిన నేను. మీ అందరికీ తెలుసు. పోషమ్మ కాలనీలో జాగాలు లేవు అని చెప్పి ఇబ్బందులు పడతా అంటే పేద ప్రజలటువంటి కష్టాన్ని నేను ఆలోచించి ఎంఆర్ఓ కాళ్ళు మొక్కి స్థలాలు ఇప్పించిన. పారిశుద్ధ కార్మికుల పాదాలు కడిగిన. ఇక్కడ పారిశుద్ధ కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జీతాలు వస్తాయని చెప్పి ధర్నాలు చేస్తే సైకిల్ రిక్షాలు దొక్కిన మీ అందరు చూస్తూ ఉంటే, చెత్త ట్రాక్టర్ నడిపిన మీరు అందరు చూస్తుంటే, చచ్చిపోయిన కుక్కను కూడా తీసుకుపోయి బయట పడేసి వచ్చిన, మోరి పారలు బట్టి మోరి తీసిన. ఏది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తీయమని రేపే నేను విత్డ్రా చేసుకుంటే నేను ఉండలే అని చెప్పి చెత్త రాయవాలన్నా వాళ్ళతో అవుతుందా? కాబట్టి ఆలోచించి ఓటేయ్యి. రేపు సర్పంచ్గా గెలిచిన తర్వాత మీ వాకిళ్లలో నిలబడి పని చేస్తాను తప్ప మా వాకిళ్ళ పండి తిప్పుకొని నేను. సద్దాం హుసేన్ దగ్గరికి వస్తే అవ్వ అయ్యా అక్క అన్న చెల్లె తమ్మి అని పిలుచుకునేది ఉంటుంది. కానీ సద్దాం హుసేన్ దగ్గరికి వచ్చి అయ్యా దొర బాంచన్ పడ్డలా సారు అని ఎవరిని బతిలాడాల్సిన అవసరం లేదు. మనం ఓటు రూపకంగా ఓటే ధైర్యంగా మనకు అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఈ యొక్క ఓటుని ఆయుధంగా చేసుకొని మీరందరూ గమనించి ఓటు వేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాదు, మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుండే నా యుద్ధం మొదలైంది. గతంలో మన వేలేరు మండలానికి కావాలని చెప్పి నీళ్లు కావాలని చెప్పి పల్లా రాజేశ్వరరెడ్డిని అడ్డుకుంటే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిండు. అమ్మలారా, ఎవరిని ఎక్కడ కూడా ఒక్క దెబ్బ వేయలే నేను, కొట్టలే నేను, లాక్కోలే నేను. కడియం సయ్యర్ గారికి ఇదే వేదిక మీద నుంచి చెప్తున్నా, నేను కొట్టినా అని చెప్పి నువ్వు మాట్లాడి రౌడీ షీటర్లో దొంగలు దొరలు అని చెప్పి మాట్లాడావు కదా. మరి ఊరవతల శరీరంలో గుప్తరీలు నవ్వినా ఏమంటారో మీరే ఆలోచించుకోరు తల్లులారా. నేను ఎక్కడ బొడ్రాయి పైసలు తినలే, నేను ఎక్కడ దళిత బంధు ఇప్పిస్తాను పైసలు కమిషన్లు తీసుకోలే, బీసీ బంధు ఇప్పిస్తాను కమిషన్లు తీసుకోలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కమిషన్లు తీసుకోలే. అధికారం లేకున్నా కేవలం కాంగ్రెస్ పార్టీ జెండా కింద జంగారావు రెడ్డి గారి నేతృత్వంలో పనిచేసిన నేను. ఈరోజు నన్ను ఈ విధంగా చిత్రీకరిస్తున్నారు. నోళ్లలో నాలుకలాగా మెదిలే నన్ను మరి ఆయన విఘ్నత ఏమున్నదో ఇక్కడికి వచ్చి బదనాం చేసిపోవాలి, సద్దాం గెలుస్తాడనే భయంతో ఇక్కడికి వచ్చి నా మీద లేనిపోని మాటలు అబద్ధపు ప్రచారం చేస్తూ చెప్పిపోయిన వ్యక్తులు. సరే, అది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాను. రేపు గనుక సద్దాం హుసేన్ అనే వ్యక్తి సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎవరిచ్చినా ఇయ్యకున్నా గ్రామ అభివృద్ధి కోసం రేవంత్ మన యొక్క రాఘవరెడ్డి గారి దగ్గరికి పోయి ఇప్పుడే సార్ అనౌన్స్ చేసిండు 2 కోట్ల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పి మనకు వేలేరు గ్రామానికి. 2 కోట్లు కాదు, అవసరమైతే నేను కూడా ఆయనకు తోడయి 2+3 ఇంకో 1 కోటి రూపాయలు వెచ్చించి వేలేరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి సందర్భంగా మాటిస్తున్నాను అంబేద్కర్ సాక్షిగా. అదేవిధంగా మన యొక్క ప్రతిసారి దసరా పండుగకు బతుకమ్మ పండుగ వస్తే చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. వెంటనే వచ్చే దసరా పండుగకు నేను నా స్వయంగా నా సొంత డబ్బులతో బతుకమ్మ విగ్రహం పెట్టిస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా మన యొక్క 11వ వార్డులో ఉన్నటువంటి శివాజీ యూత్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు అడిగినటువంటి ఏకైక కోరిక శివాజీ యూత్ విగ్రహం ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా అవలాల పెన్షన్లు రాని వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. పెన్షన్లు ఇప్పించే పూర్తి బాధ్యత నాది. వాని ఇంట్లోకెళ్ళి ఇత్తలేడు, వడ్లం ఇత్తలేడు, జొన్నలం ఇత్తలేడు, పత్తం ఇత్తలేడు. మన పైసలు మనకి ఇవ్వమని చెప్పి అడుగుతాం, తెప్పిస్తాం, కొట్లాడతాం, మాట్లాడదాం. కాబట్టి మీరందరూ ఆలోచించి ఓటు వేయరి. మీ దగ్గర మీ యొక్క ఇంటి ముందు కుక్కలాగా పనిచేసే వ్యక్తినే అయితాను తప్ప నా ఇంటికి వస్తే సద్దాం లేడు
అయ్యా బయటికి పోయిండు, సారు బయటికి పోయిండు, దొర బయటికి పోయిండు అని చెప్పించుకోను నేను ఎప్పుడు కూడా. ఏ ఆపతున్నా, ఏ క్షణమైనా, ఏ అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే మీ ముందుకు వచ్చి ఉండేటటువంటి వ్యక్తిని నేను. అవలాలా ఇలా ప్రతిసారి ప్రతి చోట అవమానాలు నాకు తలెత్తుతా ఉన్నాయి. ఎందుకోసమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా సద్దాం ఎందుకు బాధ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందో మీరు కదా. నేను ఎందుకు చెప్తున్నా, ఇది కాకపోతే ఇంకో ఎలక్షన్లనైనా నిలబడతా నేను, మీ అందరూ ఆశీర్వాదం ఉంటే. కానీ ఎందుకు ఇలాంటి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు? ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ ఓట్లేస్తే గెలిచే నాయకులమే. ఈరోజు మా మీదకి వచ్చి అధికార పార్టీ నాయకులు గత 10 ఏళ్ల నుండి కొట్లాడినా ఇప్పుడు కొట్లాడాల్సి వస్తుంది. నా ఇంట్లోకి వచ్చినాక నా దగ్గరికి వచ్చి నా మీద కొట్లాడుతూ ఉన్నారు. అమ్మా అవ్వయ్య లేకుంటున్నా, మీరేనా అయ్యవనుకున్నా, ఎప్పుడు కూడా మీరేనా ధైర్యం అనుకున్నా. మీరు అందరూ ఓడినా ఊళ్ళోనే ఉంటా, వలాలా ఊళ్ళోనే సత్తా, ఊరిసి పెడిపోయే వ్యక్తిని మాత్రం కాదు అమ్మలాలా. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ప్రజలందరూ ఎవరికి పట్టం కట్టినా నేను దానికి శిరస వహిస్తా. సద్దాం అనే వ్యక్తి అవ్వకో, అయ్యకో, అన్నకో, తమ్మునికో ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే బియ్యమో నూకలో వేసుకొని నేను వాళ్ళ దగ్గర కొన్ని అయ్యమని చూసుకుంటానా? ఇవాళ నన్ను రౌడీ అని ముద్దరెత్తి నేను ఎక్కడ మటలు చేసిన అయ్యా, నేను ఎక్కడ మానవకాలు చేసినా, నేను ఎక్కడ ఆత్మహత్య చేపించినా, నీకు ఎంతవరకు న్యాయమయ్యా ఇది నన్ను అనడం? చిన్నప్పటి నుండి మీరు చూస్తానే పెరిగిన నేను, మీ చేతులలో పెరిగిన బిడ్డను నేను. ఇలా నన్ను ఈ విధంగా ముద్దరేస్తా ఉన్నారు. కాబట్టి తల్లులారా మీరు అందరూ ఆలోచించుని. సద్దాం వచ్చిండు, చెప్పిండు, పోయిండు, రాఘవరెడ్డి గారు వచ్చి చెప్పిపోయిండు, ఏదో చెప్పిండని కాదు, గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అనే దిశగా నేనందరూ మీ అందరు ఆశీర్వాదంతో నేను మీ ముందుకు వచ్చిన. మీరందరూ ఆశీర్వదిస్తే నేను సర్పంచ్గా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ఒకవేళ ఓడిపోయినా మీ ఇళ్ళకి వచ్చి సహాయం చేసే వ్యక్తిని అయితే తప్ప నా అవ్వనో నా అయ్యనో పంపించి నేను ఓట్లకు పైసలు ఇచ్చినా నా పైసలు నాకు ఇరని చెప్పి నేను ఎక్కడ అడక్కరానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఓట్లకు పైసలు ఇచ్చి మళ్ళా పైసలు అడుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది మీ అందరికీ తెలుసు. అవునా కాదా? అవరాలా? నేను అట్లా చేసే వ్యక్తిని కాదు. యువకుడిని నేను సంపాదించుకునే శక్తి ఉన్నది, ఎదిగే శక్తి ఉన్నది. రేపు మీ అందరి నోళ్ళలో ఉండి మళ్ళీ మీరు నాకు పట్టం కడితే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. నేను రౌడీని మాత్రం కాదు తల్లులారా. రాజకీయం అనేది మీరందరూ నాకు భరోసానిచ్చిళ్ళు. కొంతమంది అవ్వాలన్నారు, బిడ్డ నువ్వు గెలవాలి, గెలిస్తే నీ ఎత్తు బంగారం సమ్మక్కకిత్తా అని చెప్పి మొక్కిళ్ళు కాడగా అమ్మ వాళ్ళు. వాళ్ళ మీద నా మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు పోకుండా కాపాడుకొని నేను మీ అందరి ఆశీర్వాదంతో గెలిచి గ్రామంలో అభివృద్ధి చేసుకుంటా, ఊళ్ళోనే ఉంటా, హనుమకొండలకు హైదరాబాద్లకు పోను, ఇక్కడనే ఉంటా, ఇక్కడనే పడి సత్తా హుసేన్ దగ్గర ఉంటే పెడతా, లేకపోతే ఇల్లు లేవవా అని చెప్పి మీ ఇళ్ళకి వచ్చి అడుక్కొని అయినా తింటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అంబేద్కర్ సాక్షిగా మరొక మాట ఇస్తున్నాను. ఈ అంబేద్కర్ గారి యొక్క సాక్షిగా నేను మరొక మాట ఇస్తున్నాను. గ్రామంలో మీ ఇళ్ళల్లో ఏదైనా సమస్య వస్తే వెంటనే 10 నిమిషాలలో మీ వాకిట్లో నిలబడి మీ సమస్య తీర్చే వ్యక్తిని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అమ్ములారా. కాబట్టి రేపు జరగబోయే యుద్ధంలో ఒరిజినల్ కాంగ్రెస్ కు డూప్లికేట్ కాంగ్రెస్ కు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో భాగంగా మనకు ఇప్పటి వరకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ సరిగా లేదని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మనోళ్ళు. మరి 10 ఏళ్ళ బట్టి మా ఎస్సీ కమ్యూనిటీ హాల్ అవ్వలేదా?
ఇప్పుడు 2 ఏళ్ల బట్టి ఎస్సీ కమ్యూనిటీ అవ్వలేదా? నా యొక్క దళిత సోదరులకు నేను ఇక్కడ నుండి మాటిస్తున్నాను, ఎవరు వచ్చినా రాకపోయినా జంగారావురెడ్డి గారిని పట్టుకొని 5 లక్షల రూపాయలు సొంతంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టించేందుకు నేను ఇస్తానని చెప్పి, నిధులు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘానికి కమ్యూనిటీ హాల్ ఉన్నది. కానీ రజకులకు చాకలి బిడ్డలకు, మన యొక్క చాకలి ఐలమ్మ వారసులైనటువంటి చాకలి బిడ్డలకు కమ్యూనిటీ హాల్ లేదు. వారికి స్థలాన్ని ఇప్పించి కమ్యూనిటీ హాల్ కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాను. అదేవిధంగా పద్మశాలి సంఘం ఉంటుంది. పద్మశాలి సంఘానికి 5 లక్షల రూపాయలు మా యొక్క జంగారావురెడ్డి గారి దగ్గరికి పోయి తీసుకొని ఇప్పించి, చెక్కు రూపకంగా ఇప్పించి మీ యొక్క నిధులకు ఇప్పించే పూర్తి బాధ్యత నాది అని చెప్పి మాట ఇస్తున్నాను. అదేవిధంగా చాలా మంది అడిగిళ్ళు, ప్రతిసారి మేడే రాగానే మేస్త్రీలు హమాలీలు మాకు భవనం లేదని చెప్పి ప్రతిసారి అడిగిళ్ళు, మమ్మల్ని కొబ్బరికాయ కొట్టి పిలిపిస్తూ ఉన్నారు. మేము మాట ఇస్తున్నాం, దాటుతున్నాం. కానీ హమాలీ మిత్రులకు, మేస్త్రీ సంఘం మిత్రులకు చెప్తున్నాను, ఇక్కడి నుండే చెప్తున్నాను, వచ్చే మేడే వరకు మీ యొక్క భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు నా సొంతంగా ఇచ్చే జిమ్మేదారు నాది అని చెప్పి హమాలీ సోదరులకు మాట ఇస్తున్నాను. బీసీ కాలనీలో సీసీ రోడ్లు లేవు, సరిగా స్ట్రీట్ లైట్ లేవు. అటు మొగాన నేను గెలిచిన సంవత్సర కాలం లోపల బీసీ కాలనీలో నాకు ఎవరితో పని లేదు. బీసీ కాలనీలో నా సొంతంగా డబ్బులు వెచ్చించి నేను ఇక్కడ నుంచి కడియం శ్రీయర్కి ఓటు వేయలేదు. కానీ కడియం శ్రీయర్ బిడ్డకు ఓటేసిన ఎంపీ నిధుల నుండి తీసుకొచ్చి పని చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాను. కాబట్టి మా యొక్క మిత్రుడిని గతంలో మీ అందరికీ తెలుసు, మీరు ఎవరికి పని చేసినా, ఎవరికి పట్టం కట్టినా అభివృద్ధి చేసే దిశగా మీరందరూ ముందు వరుసలో ఉండాలి. ముదిరాజు కుల సంఘ సభ్యులకు ఇక్కడ నుండి మాటిస్తున్నా, ముదిరాజు కుల సంఘ సభ్యులందరికీ మాటిస్తున్నా, మీకు మీ చెరువును అభివృద్ధి చేసుకునేందుకు ముదిరాజు ముద్దు బిడ్డలకు 5 లక్షల రూపాయలు వెచ్చిస్తారని చెప్పి మాటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, పలిస, వడ్డర, రెడ్డి, నాయి, బ్రాహ్మణ, ముదిరాజు బిడ్డలకు, గౌడ సంఘం బిడ్డలకు, వైశ్యులకు, ఆర్యులకు ప్రతి ఒక్కరికి మీ నోళ్లలో నాలుగలాగా మెదిన బిడ్డనే అయితేనే తప్ప ఎప్పుడు కూడా సారు అయ్యా ద్వారా పాంచర్పట్ల అని పిలిపించుకోవాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మలారా, రేపు జరగబోయే యుద్ధంలో 14వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు జరగబోయే యుద్ధంలో నా గుర్తు టీవీ రిమోట్ గుర్తు అవలాలా, 6వ నెంబర్లో ఉంటుంది నాది. 6వ నెంబర్ ఏమంటారా అమ్మా, నచ్చిందా? 6వ నెంబర్లో ఉంటుంది టీవీ రిమోట్ గుర్తు. మరిచిపోకుండా ఓట్లు వేయండి. అదేవిధంగా నన్ను నమ్మి మేము ఎవరిని నమ్మినా నమ్మకపోయినా సత్తామంటే పని చేస్తాడని చెప్పి నాతో పాటు 14 మంది వార్డు మెంబర్లు నాకు అండగా నిలిచిళ్ళు. ఆ 14 మంది వార్డు మెంబర్లను కూడా గెలిపించే పూర్తి బాధ్యత మీదే అని చెప్పి మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాం అమ్మలారా. కాబట్టి ఆలోచించి ఓటు వేయండి. మీరు ఈ యొక్క గ్రామంలో మీరు వేసే ప్రతి ఓటు కీలకమే. మీరు వేసినటువంటి ఇప్పటి వరకు అయ్యో మా కొన్ని కుల సంఘాలకు మరి ఏం చెప్పలేదు, ఏం చేయలేదు అని చెప్పాడనంటే నా దృష్టికి వచ్చినటువంటి ప్రధానమైన సమస్యలను మీ ముందుంచడం జరిగింది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మీరు చెప్పినట్టుగా తూచ తప్పకుండా పాటించి మీ అందరూ నేను వాటికి అనుగుణంగా నడుచుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నేను గెలిచిన తర్వాత నన్ను లక్షల కోట్లు అడగరవ్వాలా మీరు. గా రోడ్డు పోపియి, గా మోరు తీపియి, కి లైట్ వేపియి, గా వాళ్ళకి పెన్షన్ వస్తలేదట అని అడుగుతారు. అంతే తప్ప ఏమైనా అడుగుతారా అమ్మ మీరు? అంతేనా కాదా? ఇది అడిగే స్వేచ్ఛ కూడా గత 10 ఏళ్ల నుంచి మనకు లేదు. ఇప్పుడు సత్తాం గెలిచిన తర్వాత ఆ స్వేచ్ఛ మీకు కల్పిస్తాం. ఇప్పటి వరకు గ్రామంలో మనము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకున్నాం.
ఇందిరా మీరు ఇచ్చుకున్నాం 3 సంవత్సరాల నుంచి సర్పంచ్ లేకుంటున్నా నేను ఈ విధంగా మీరు పనిచేస్తున్నాను మీ అందరికి ఎరిగే. మీ అందరికి ఎరిగే గ్రామంలో 3 సంవత్సరాల నుంచి సర్పంచ్ లేకుంటున్నా నేను ఏ విధంగా పని చేస్తున్నానో మీ అందరికి ఎరిగే. కాబట్టి అవ్వలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెమ్మలారా బాగా ఆలోచించండి. ఆలోచించి అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి పదంలో ముందుగా ఉంచుకుందాం. దాన్ని గుర్తుపెట్టుకొని అవలారా ఎవరైనా ఒకవేళ మీకు పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే కళ్ళు కనిపించకనో చేత కాకనో ఇబ్బంది పడితే మన ఇళ్ళల్లో మన కొడుకు కోడలో అవ్వో అయ్యో ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయి ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు, ఎలక్షన్ బూత్ ఏజెంట్ కూడా ఉంటాడు. ఎవరికి ఓటు ఎత్తావు, నీకు శాతం అయితే బిడ్డ అంటే ఎవరికి ఓటు ఎత్తావు అని అడిగితే సద్దాం ఓటు ఎత్తా అన్నా కానీ వాళ్ళు తీసుకుపోయి ఓటు వేస్తారా. మళ్ళా అర్థమైందా? రిమోట్ గుర్తు మీకు అర్థం కాకపోయినా మేము సద్దాం ఓటు వేస్తామని ఆడ చెప్తే మన బూత్ ఏజెంట్ ఉంటాడు, బూత్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, దగ్గరుండి వాళ్ళే ఓటు వేపిస్తారు. కాబట్టి ఆలోచించి ఓటు వేయరి. మనది టీవీ రిమోట్ గుర్తు. రేపు మళ్ళా 14వ తారీఖు తర్వాత సాయంత్రం మళ్ళా ఇదే ఇక్కడే నిలుచొని మీరందరూ విజయోత్సవ ర్యాలీకి రావాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఇక్కడి నుండే చెప్తున్నాను. గత 5 రోజుల నుండి మిమ్మల్ని వదిలిపెట్టకుండా నామినేషన్ వేసిన రోజు నుండి మీరు నా వెంట నడిచిల్లు. అవునా కదా అవలాలా? నేను నామినేషన్ వేసిన రోజు నుండి మీరు అందరూ నా వెంట నడిచిల్లు. అవునా కదా అన్న? అవునా కదా అయ్యా? అవునా కదా అక్క? అవునా కదా అవ్వ? నామినేషన్ వేసే రోజు నుండి మిమ్మల్ని వెంట పెట్టుకొని నడుస్తున్నాను. ఇప్పటి వరకు మిమ్మల్ని వదిలిపెట్టలేదు. ఇక ముందు కూడా మిమ్మల్ని వదిలిపెట్టను. మీ యొక్క నోళ్ళలో నాలుకలాగా మెదిరి మీ కోసం కష్టపడే నాయకుని అవుతానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నేను పిలవగానే విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అవలాలా టీవీ రిమోట్ గుర్తుకే. నోరున్నోళ్ళు అనురి, నోరు లేని వాళ్ళు అనుకున్నా బాధపడ. టీవీ రిమోట్ గుర్తుకే, టీవీ రిమోట్ గుర్తుకే, టీవీ రిమోట్ గుర్తుకే. ఒక్క మాట చెప్తామ్మా. అయ్యో మరి ఏం జరుగుతుంది, ఏంది భాయి నీకు బాధెందుకే, వెలేరులో ఎగిరే జెండా నీదేలే. ఊరు వాడ కదిలిందిరా ఒక్కసారిగా మన సత్తా